డే మీల్ అంటే జస్ట్ ఫ్రీ లంచ్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది ఇండియా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇండియాలో 1 ఇన్ 3 కిడ్స్ స్టంట్. అంటే హైట్ కూడా సరిగ్గా గ్రో అవ్వడం లేదు. ఇది జస్ట్ హైట్ ఇష్యూ కాదు. బ్రెయిన్ డెవలప్‌మెంట్, హెల్త్, ఫ్యూచర్ ఇన్‌కమ్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే కిడ్స్‌ని కాదు, వాళ్ళ మదర్స్‌ని ఫోకస్ చేయాలి. ఒక లేటెస్ట్ రిసర్చ్ చెప్తుంది. స్కూల్‌లో మిడ్ డే మీల్స్ తిన్న గర్ల్స్ తర్వాత వాళ్ళకి పుట్టిన కిడ్స్ టాలర్ అండ్ హెల్తీయర్ అని. ఎందుకు? బికాస్ ఆ గర్ల్స్‌కి స్కూల్ టైమ్‌లో న్యూట్రిషన్ దొరికింది. సింపుల్ లాజిక్. హెల్తీ గర్ల్, హెల్తీ మదర్, హెల్తీ చైల్డ్. ఇది డైరెక్ట్‌గా నెక్స్ట్ జనరేషన్ చేంజ్ చేస్తుంది. 2006 నుండి 2006 వరకు ఇండియాలో చైల్డ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ అయింది. అండ్ దానిలో 13% నుండి 32% వరకు క్రెడిట్ మిడ్ డే మీల్‌కే చెందుతుంది. అంటే స్కూల్‌లో ఒక ప్లేట్ ఫుడ్ ఫ్యూచర్‌లో ఒక జనరేషన్‌ని చేంజ్ చేస్తుంది. స్కీమ్ చాలా సింపుల్. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఫ్రీ హాట్ మీల్, రైస్, దాల్, ఎగ్స్ అండ్ రాగి. డైలీ న్యూట్రిషన్ ఇవ్వడం. పూర్ ఫ్యామిలీస్‌కి ఇది లైఫ్ సేవర్. చాలా మంది కిడ్స్‌కి ఇది ఒక్కటే ప్రాపర్ మీల్ ఆఫ్ ది డే. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? కుక్స్‌కి 2000 నుంచి 4000 సాలరీ. మంత్స్ వరకు పేమెంట్స్ డిలే. కొన్ని ప్లేసెస్‌లో రేషన్ కూడా లేట్. కొంతమంది కుక్స్ లోన్ తీసుకొని మీల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ టీచర్స్‌కి ఇష్యూ ఎక్కడొస్తుంది? యాక్చువల్‌గా టీచర్స్ వర్క్ ఏంటి? టీచింగ్. బట్ రియాలిటీలో ఫుడ్ సూపర్వైజ్ చేయాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, స్ట్రైక్స్ అయితే కుకింగ్ కూడా చేయాలి. కోర్ట్ కూడా చెప్పింది టీచర్స్ షుడ్ టీచ్, నాట్ మేనేజ్ మీల్స్ అని. కోవిడ్ టైంలో స్కూల్స్ క్లోజ్ అయ్యాక మిడ్ డే మీల్స్ స్టాప్ అయ్యాయి. డ్రై రేషన్ ఇచ్చారు, బట్ ఇంపాక్ట్ సేమ్ కాదు. ఎస్పెషల్లీ గర్ల్స్కి డ్రాప్ అవుట్స్ పెరిగాయి, న్యూట్రిషన్ తగ్గింది. మీనింగ్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కూడా రిస్క్లో పడింది. సో ఇది జస్ట్ ఫుడ్ స్కీమ్ కాదు, ఇట్స్ ఇండియాస్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ఒక ప్లేట్ మీల్ ఇవ్వడం అంటే ఒక చైల్డ్‌ని కాదు, ఒక జనరేషన్‌ని బిల్డ్ చేయడం. సో ఏదైతే స్మాల్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఫిక్స్ చేస్తే ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఫాలో డికోడ్ అయ్యారు. హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.